అంటే కర్ణాటకలో ఇప్పుడు ఉండబడే ఎన్నికల పరిస్థితి ఎట్లుంటాయి? జేడీ శివకుమార్ మన జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ అని, బీజేపీ నుంచి వచ్చేసరికి యడియూరప్ప, వీళ్ళు ముగ్గురే ప్రధానంగా నాకు కనబడతా ఉంటారు. ఎట్లా కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య మరి శివకుమార్ మధ్యన ఉన్న గ్యాప్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి? పరిస్థితి కర్ణాటకలో ఏ రకంగా ఉండబోతుంది? నేను అంటే యాక్చువల్ గా కర్ణాటకలో ఎక్కువ కాలం ఉండడం జరిగింది. లిస్ట్ ఉన్నాం కాబట్టి మన రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించే అవకాశం నాకు దొరికింది అక్కడ. నేను కూడా వన్ ఆఫ్ ద సీనియర్ బీజేపీ లీడర్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండేది, వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాను. ఈ అంటే రీసెంట్ గా నేను కూడా అంటే ఈ సర్వేలు ఇవన్నీ పక్కన పెడతాను. జనరల్ సర్వేలు ఏముంటాయి మనకి, వాళ్ళ పర్సెప్షన్ బట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు. బేసిక్ గా పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారంగా నాకు పర్సనల్ గా ఒక లీడర్ పేరు చెప్పను, ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీకి ఈసారి అనుకున్నంత మెజారిటీ రాకపోవచ్చు, ఒక్కొక్కసారి అంటే కొన్ని పరిస్థితులు కూడా తరకిందులయ్యే అవకాశం ఉందని చెప్పి తను రీసెంట్ గా అంటే ఒక 2 days కింద నాకు మాట్లాడడం జరిగింది. ఛాన్సెస్ తక్కువే ఉన్నాయని చెప్పి సొంత పార్టీ వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సొంత పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ లో వచ్చిందని చెప్పి తను స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలో మనకు కొన్ని విషయాలు అనుకోవచ్చు. అంటే బజరంగ్ దళ్ మీద నిషేధం అనేది పూర్తిగా కాంగ్రెస్ మీద ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బజరంగ్ దళ్ అనేది ఎందుకు నిషేధించారో చెప్పాలి, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా పెద్ద తప్పిదం అది. బజరంగ దళ నిషేధిస్తామో అని చెప్పి ఏ రకంగా చెప్తారు మీరు? అంటే అలాంటి బజరంగ దళ నిషేధిస్తామో అంటే హనుమాన్ టెంపుల్ కూల్చేస్తాం అన్నట్టు. హనుమాన్ టెంపుల్ కూల్చేస్తాం అంటే రాముల వారి గుళ్ళు, రాముల సంబంధించిన టెంపుల్స్ లేకుండా చేస్తాం అన్నట్టు. అంటే ఎక్కడైతే రాముల వారి గుడి ఉంటుందో అక్కడ హనుమాన్ టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది ఆబ్వియస్ గా. అంటే మీరు బజరంగ దళ ఏం చేస్తుంది ఈ దేశంలో? అంటే ఉగ్రవాదాలను ప్రేరేపిస్తుందా, లేకపోతే ప్రజలలో బాంబులు పెడుతుందా, లేకపోతే ఇంకేం చేయబోతుంది బజరంగ దళ? ఏం చేస్తుంటే ప్రజలలో భక్తి భావాన్ని, సచ్చీలతను ఇవన్నీ నేర్పిస్తూ పోతారు. బజరంగ దళ మన నిశ్చితంగా పరిస్థితి వాళ్ళ యాక్షన్ ఏముంటాయి అని అంటే చాలా స్పష్టంగా ఈ హనుమత్ జయంతిని కానీ మన దేశం కండక్ట్ చేస్తూ ఉంటది. అలాగే సంబంధించినటువంటి ఏ విధమైన ఉద్యమం మరి ముస్లిం కంట్రీస్ లో పూర్వటువంటి సంస్థలు పోల్చి రెండింటిని ప్యారలల్ గా నిషేధిస్తామని చెప్పడం అనేది చాలా పెద్ద తప్పిదం. అంటే కాంగ్రెస్ తన చేజేతులారా స్వయంకృతాపరాధం అని చెప్పి అధికారంలో రాకపోవడానికి ఇవాళ ప్రజలలో కూడా బజరంగ దళను నిషేధించాల్సినంత అవసరం అయితే నాకు కనపడలేదు. అక్కడ ప్రజలు కూడా అభిప్రాయం ఉన్నారు. కాబట్టి ఈ యాంగిల్ లో చూసినప్పుడు మనకు బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.